నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూదరి వ్లాగ్స్. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ఈ ఉగాది పండగ రోజు ఈ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి మీరు ఈ ఉగాది పండగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారేంటి అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ ఉగాదికి అయితే మార్నింగ్ లేచి అన్ని పనులు కంప్లీట్ చేసుకొని పూజ చేసేసుకున్నామండి. పూజలన్నీ కంప్లీట్ చేసేసుకొని గుడికి వెళ్ళేసి వచ్చి ఇంట్లో ఉగాది పచ్చడి అలాగే బూరెలు చేస్తున్నాము. మేమైతే బూరెలని అంటామండి. మరి మీరేమంటారో కామెంట్లో మెన్షన్ చేయండి. కొందరు భక్షాలని కూడా అంటారు. సో ఈరోజు ఉగాది పండగ కాబట్టి ఉగాది పండగ అంటేనే ఉగాది పచ్చడి. అసలు స్టవ్ ఏం యూజ్ చేయకుండా చేసే పచ్చడి ఈ ఉగాది పచ్చడి అండి. సో ఈ ఉగాది పచ్చడి చేసుకోవడానికి మనకైతే చేదు కావాలి కదా అండి. సో వేప పూత కోసం మన ఇంటి బయటే మనకి వేప చెట్టు ఉందండి. కొత్తగా పూత కూడా వచ్చింది. సో పూత కావాలి అని చెప్పి హార్వెస్ట్ చేస్తున్నాను. ఉగాది పచ్చడి తినేటప్పుడు అన్నీ కలుపుకొని తింటేనే రుచి బాగుంటుంది. చేదు కదా అని పక్కకు పెట్టకూడదండి. సో కావాల్సినంత ఈ వేప పూతనైతే తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి చేసుకోవడం స్టార్ట్ చేసేద్దాం. నార్మల్గా అందరి ఇంట్లలో ఉగాది పచ్చడి చేస్తూనే ఉంటారండి. సో నేను స్పెషల్గా ఈ రెసిపీని ఏం చెప్పాను, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు. కొంతమంది ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటారు, ఇంకొంతమంది కొబ్బరి, అలా కొన్ని కొన్ని ఐటమ్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తూ ఉంటారు. కానీ ఉగాది పచ్చడి అంటేనే తీపి, పులుపు, అలాగే ఒగరు, అలాగే చేదు, అలాగే ఉప్పు, ఈ 5 రకాలు కలిసి ఉంటేనే ఉగాది పచ్చడి అండి. సో అందుకోసమని నేనైతే వగరు కోసం మామిడికాయ, తీపి కోసం బెల్లం, అలాగే కారం కోసం కొంచెం కారం, కొంతమంది పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటారండి, వేసుకోవచ్చు, ఉప్పు కొంచెం, అలాగే పులుపు కోసం చింతపండు రసం ముందే నానబెట్టి పెట్టుకున్నాను, చేతు కోసం వేపపూత, అలాగే వాటర్ వేసేసుకొని మనం పులుపు కోసం చింతపండు నానబెట్టుకున్న వాటర్ వేసేసి కావాల్సినంత క్వాంటిటీ వాటర్ వేసేసుకొని మనకి తీపి, పులుపు, వగరు ఇవన్నీ బ్యాలెన్స్ అయ్యేలాగా చేసేసుకుంటే సరిపోతుందండి. ఉగాది పచ్చడిలో చేదు ఉందని చెప్పి ఈ పూత పక్కకు పెట్టడం, అలాగే పుల్లగా ఉంది లేకపోతే వగరుగా ఉంది అని ఒక్కొక్క ఐటెంని తీసి పక్కకు పెట్టకూడదండి. మనం ఏరి కోరి అన్నీ కలుపుకొని వేసేసుకొని ఈ ఉగాది పచ్చడిని తీసుకోవాలి ఉగాది రోజు. అండ్ టేస్ట్ కోసం ఇంకా చాలా ఐటమ్స్ యాడ్ చేస్తూ ఉంటారండి. లైక్ కొబ్బరి, అలాగే బనానా, ఇంకొన్ని ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. కానీ అసలైన శాస్త్రీయమైన పద్ధతిలో ఉగాది పచ్చడి చేసుకోవడం ఇదే అండి. సో ఇలానే మీరు ఎలా చేసుకున్నారు, అలాగే మీరు ఇంకేదైనా డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. నేనైతే ఉగాది పచ్చడి చేసేసుకున్నామండి. నార్మల్గా ఎవ్రీ ఇయర్ కొత్త కుండలో లేకపోతే కొత్త బౌల్లో చేస్తాము. సో సేమ్ ఈ ఇయర్ అయితే కొత్త బౌల్లో చేసామండి. కొత్త కుండ అయితే తీసుకురాలేదు. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కుండ తెచ్చుకుందాం. ప్రస్తుతానికైతే కొత్త బౌల్ ఉందని చెప్పి దాంట్లోనే చేసేసుకున్నాను. చేసేసాక దేవుడికి అయితే నైవేద్యం సమర్పించానండి. ఈ ఉగాది పచ్చడి చేసుకొని దేవుడికి పెట్టేసుకొని ఇంట్లో అందరం తీసుకున్నాక ఇంకా బూరెలు చేయడం అయితే స్టార్ట్ చేసామండి. బూరెలు ఫస్ట్ సేమ్ దేవుడి కోసం నైవేద్యంగా ఒక 2 చేసి దేవుడికి నైవేద్యం సమర్పించాక ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసేసుకొని బూరెలు చేయడం స్టార్ట్ చేసాము. మా మమ్మీ కూడా వస్తుంది ఫ్రెండ్స్ వీడియోలో. పండగ రోజు వ్లాగ్ షూట్ చేయడం అంటే చాలా కష్టం అండి. కానీ మనకి ఇష్టమైన పనిని కష్టమైన ఇష్టంగా చేయాలండి. ఎలా అంటే మనకి ఇది నేను మీతో షేర్ చేసుకోవడం వల్ల మీకు ఇలా యూజ్ అవుతుంది, ఎలా చేసుకుంటారు ఫెస్టివల్స్ ఏంటి అనేది ఐడియా వస్తుంది. లేకపోతే మా సైడ్ లేకపోతే నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటా అనేది మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. నాకు కూడా ఫ్యూచర్ కోసం మెమరీస్ ఉండిపోతాయి. లైక్ ఈ ఇయర్లో నేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను అని గుర్తుండేలాగా. సో అందుకోసమనే ఇలా కొంచెం కష్టమైనా కూడా పండగ రోజు కొంచెం రికార్డ్ చేసుకుంటే మనకి లైఫ్ లాంగ్ మెమరీ లాగా గుర్తుండిపోతుందండి. సో ఈరోజు అయితే బూరెలు చేసుకోవడానికి శనగపప్పుని ముందే ఉడికించుకొని ఆ తర్వాత ఇలా మిక్సీకి పౌడర్లా వేసేసుకోవాలండి. శనగపప్పు అంతా మిక్సీ పట్టే ప్రాసెస్లోనే మమ్మీ దీనికోసం చక్కెర పాకం రెడీ చేసి పెట్టింది. పాకం అయిపోయాక దీంట్లోకి ఇలాచీ పౌడర్ వేసేసి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ శనగపప్పుని అంతా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. నార్మల్గా అందరూ ఇది చేస్తూనే ఉంటారండి. తెలియని వాళ్ళకి మేబీ ఈ వీడియోస్ యూజ్ అవుతాయి. అలాగే నేను కూడా కంప్లీట్ లాంగ్ లెంత్ ప్రాసెస్ అనేది ఏం చూపించట్లేదు.
ఇక్కడ నేను చేసుకునే ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. నార్మల్‌గా ఇంకా క్లియర్‌గా పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయలేదండి. సో, ఇంట్లో ప్రిపేర్ చేసేసుకున్న నెయ్యి వేసి ఇదంతా మిక్స్ చేసుకొని 2 దేవుడి కోసం చేసి దేవుడికి నైవేద్యం సమర్పించి, ఆ తర్వాత అత్త, నేను ఇద్దరం కలిసి ఈరోజు బూరెలైతే చేశామండి. నార్మల్‌గా ఎవ్రీ ఇయర్ మేమే చేస్తూ ఉంటామండి. ఈ ఇయర్ అత్తొచ్చింది కాబట్టి అత్త హెల్ప్ తీసుకొని ఇద్దరం కలిసి ఈ బూరెలైతే చేశాము. ఇంకా మమ్మీ వాళ్ళైతే ఇంట్లో పనులు లైక్ వంట చేయడం, లంచ్ టైం కూడా అవుతుంది. సో, ఇవన్నీ చూసుకున్నారు. చేస్తూ ఉంటే నేను కాస్తూ ఉన్నాను ఒక సైడ్. ఇక్కడైతే నేను కంప్లీట్‌గా ఇది నేతి బూరెలనే చెప్పొచ్చండి. నెయ్యితోనే చేస్తున్నాను. ఎందుకంటే నెయ్యి మనకి ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రెష్‌గా ఉంటుంది. అలాగే మనకి ఉంది కాబట్టి నేతి బూరెలు చేసుకుంటున్నాను. లేని వాళ్ళు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. నెయ్యితోనే కాలుస్తున్నాను, నెయ్యితోనే చేశాను. అలాగే మొత్తం నెయ్యితోనే అండి. తినేటప్పుడు పైనుంచి ఇంకొంచెం నెయ్యి వేసుకొని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఈ బూరెలైతే మేము చక్కెరతో చేస్తామండి. నార్మల్‌గా ఈ ఇయర్ అయితే కొంచెం బెల్లం వేసి కూడా చేశాను. కొన్ని అలా, కొన్ని ఇలా. ఈ ఇయరే ఫస్ట్ టైం బెల్లం వేసి చేశాను. నాకు తెలిసి ఇంతకుముందు చేసే ఉంటాము. కానీ నాకు గుర్తుందైతే ఇదే ఇయర్ బెల్లంతో చేశాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నార్మల్‌గా అందరి ఇంట్లో ఎక్కువగా చక్కెరే ఇష్టపడతారండి. సో, బెల్లం హెల్త్‌కి మంచిది కదా! సో, హెల్త్‌కి మంచిది ఏది ఎవరికి ఇష్టం ఉండదు. సో, ఈసారి నేనే బెల్లంతో కొన్ని చేశాను. టేస్ట్ అయితే బాగున్నాయండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి వాడాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంది. ఎంతమందికి వీటిని వేడివేడిగా తినడం ఇష్టమో కామెంట్‌లో మెన్షన్ చేయండి. వేడివేడిగా ఫ్రై చేశాక అంటే కాల్చుకున్నాక పైనుంచి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు వీటిని ఎలా చేసుకుంటారు, అలాగే వీటిని మీరు ఏమని అంటారో కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. మీ ఉగాది పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏమేం వంటకాలతో సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్లో మెన్షన్ చేయండి. మేమైతే నార్మల్గా పులిహోర కూడా చేస్తామండి. మామిడికాయతో చేసిన పులిహోర. ఈసారి కుదరలేదు, మామిడికాయలు కూడా దొరకలేదు టైంకి. సో, అప్కమింగ్ వీడియోస్లో మామిడికాయ పులిహోర, అలాగే మామిడికాయతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు చేసుకోవచ్చండి. అవన్నీ మీతో ఫ్యూచర్ వ్లాగ్స్లో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో, ఇదండి ఈరోజు మన ఉగాది వ్లాగ్ వచ్చేసి. నేనైతే ఈ ఉగాది రోజు మంచిగా ఈ బూరలు అలాగే ఉగాది పచ్చడితోని సెలబ్రేట్ చేసేసుకొని మంచిగా హ్యాపీగా ఉన్నామండి. టేస్టీ బూరలు అయితే రెడీ అయిపోయాయండి. గంపలో వేసేసుకున్నాము మన పాతకాలం పద్ధతిలాగా. మనకి ఇప్పుడంతా ప్లాస్టికే కదా! సో, ఇలా బ్యాంబూ స్టిక్స్తో చేసినవైతే ఇంకా మనకి ప్లాస్టిక్ని అవాయిడ్ చేసినట్టు ఉంటుంది. మనకి పాతకాలపు మెమరీస్ కూడా గుర్తు చేసినట్టు ఉంటాయండి. నార్మల్‌గా వెజిటేబుల్స్ అవి స్టోర్ చేసుకోవడానికని తీసుకొచ్చామండి దీన్ని. నాకే వచ్చింది ఈ ఐడియా. ఈ బ్యాంబూ బాస్కెట్‌లో వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. పాతకాలంలో మనం ఏ ఐటమ్స్ చేసినా కూడా లైక్ స్నాక్ ఐటమ్స్ ఏవైనా కూడా ఈ బ్యాంబూ బాస్కెట్స్‌లోనే పెట్టేవాళ్ళండి. సో, అలా గుర్తొచ్చి నాకు ఈరోజు ఈ బూరెలన్నీ వీటిలో వేసేసాను. అండ్ సమ్మర్‌లో కిచెన్‌లో ఉండి పనులు చేయాలంటే చాలా కష్టమండి. ఈరోజు పండగ కాబట్టి తప్పలేదు. సో, మన బూరెలైతే రెడీ అయిపోయాయండి. మరి మీరు ఈ ఉగాది పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏమేం ఫుడ్ ఐటమ్స్ చేసుకున్నారనేది కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో మీ ముందుకు వస్తానండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.